ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన 2 భాగాలలో ఆదికాండమును గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆదికాండం అనే మాటకు అర్థం చూసాం, రచయితను చూసాం, అది వ్రాయబడిన కాలమును చూసాం, ఎందుకు రాయబడింది అనే ముఖ్య ఉద్దేశాన్ని చూసాం, ముఖ్య మనుష్యులను చూసాం. ఈ ఆదికాండంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ రూపంలో కనబడుతున్నారు అనే విషయాన్ని చూసాం. ఈ భాగంలో ఆదికాండమును 2 విధాలుగా విభజించవచ్చు. 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి 4 సంభవములు, రెండవది 4 మనుష్యులు. 4 సంభవాలు అనేది ఒక భాగం, 4 మనుష్యులు అనేది ఒక భాగం. ఆ 4 సంభవాలు అనేవి ఏంటి అంటే, మొదటిది లోకము మరియు మానవుని సృష్టి, రెండవది మనిషి పాపము చేసి పడిపోవడం, మూడవది మానవుని నాశనం జలప్రలయం, నాలుగవది మనుష్యుని ఎన్నుకొని దేశమును ఎన్నుకోవడం. ఈ 4 సంభవాలు అనేవి మొదటి భాగంగా పిలువబడుతున్నాయి. రెండవది 4 మనుష్యులు. మొదటిది అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు, నాలుగవది యోసేపు. ఈ 4 మనుష్యులు, 4 సంభవాలు, 4 మనుష్యులుగా మనం ఈ ఆదికాండ గ్రంథాన్ని విభజించుకోవచ్చు. ఈ 4 సంభవాలలో మొదటి సంభవం అయినటువంటి ఈ లోకము యొక్క సృష్టి మరియు మానవుని యొక్క సృష్టిని కొద్దిసేపు మనం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది: ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ 1వ అధ్యాయము అనేది దేవుని యొక్క ప్రారంభం గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయనకి ప్రారంభము లేదు, ముగింపు లేదు. నిత్య నిత్యము యుగ యుగాలలో నివసిస్తున్న దేవుడు ఆయన. ఆయనకి ప్రారంభం లేదు. అయితే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అనేది దేవుడు ఈ భూమిని, ఈ సృష్టిని ప్రారంభించడాన్ని తెలియజేస్తుంది. అంతేకాని ఇదే దేవుని యొక్క ప్రారంభం అని దీని అర్థం కాదు. అక్కడ రాయబడింది దేవుడు ఆదిలో భూమి ఆకాశాలను సృజించాడని. ఆయన సృజించినప్పుడు భూమి నిరాకారంగా ఉంది, ఎటువంటి ఆకారం లేదు, ఎటువంటి వెలుగు లేదు, అంతా అంధకారం, అంతా చీకటి. ఆ చీకటి మధ్యలో, ఆ జలము మధ్యలో, ఆ నీటిపైన దేవుని యొక్క ఆత్మ అనేది తిరుగుతూ ఉంది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ భూమి లేకముందు, ఆకాశం సృజించబడకముందు, సూర్య చంద్ర నక్షత్రాలు సృజించబడకముందు, ఇవేమీ రూపంలోనికి రాకముందు దేవాతి దేవుడు ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మరూపిగా ఆ జలముల పైన అల్లాడుచూ ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, ఇది భూమికి ప్రారంభం, సృష్టికి ప్రారంభం, లోకానికి ప్రారంభం, కానీ దేవునికి మాత్రం ఇది ప్రారంభం కాదు. ఆయన ఎన్నో 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 సంవత్సరాలకు క్రితమే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు అని చెప్తుంది. ఆయనకి ఆదియు లేదు, అంతము లేదని చెప్తుంది. కాబట్టి ఆయన నిత్యము మహామహిమలో వసించే దేవుడు. ఇవేవీ లేనప్పుడు అగాధ జలములపైన ఒంటరిగా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకి ఎందుకనో ఒక లోకాన్ని, ఒక మనిషిని ఏర్పాటు చేయాలి అనే ఒక ఆశ, ఒక ఆలోచన ఆయనకి ఏర్పడింది. ఆయనకి ఏర్పడిన తర్వాత ఆయన సృష్టిని చేసినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇది తయారు చేయడం కాదు, సృష్టించటం. మళ్ళీ చెప్తున్నాను, ఇది తయారు చేయడం కాదు, ఇది సృష్టించడం. తయారు చేయడానికి, సృష్టించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. తయారు చేయడం అంటే ఆల్రెడీ మనుగడలో ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకుని, ఒక రా మెటీరియల్ని తీసుకుని ఒక రూపములోనికి దాన్ని మలచడాన్నే తయారు చేయడం అని అంటారు. ఉదాహరణకి మట్టి ఉంది,
ఆ మట్టిని ఆధారంగా చేసుకుని దాన్ని ఒక బొమ్మ రూపంలోనికి చేయడాన్ని తయారు చేయడం అంటారు. కానీ సృష్టించడం అంటే అక్కడ ఏమీ లేదు, ఆధారమే లేదు. బొమ్మను చేయడానికి మట్టి లేదు, మనిషి లేడు, ఆధారమే లేదు. అయినా దాన్ని మన కంటికి కనిపించే విధంగా తీసుకురావడాన్నే సృష్టించడం అని పిలుస్తాం. తయారు చేయడం అంటే ఆల్రెడీ మనుగడలో ఉన్న కొన్ని వస్తువులను, కొన్ని పదార్థాలను ఉపయోగించి చేసేదాన్ని తయారు చేయడం అంటారు. సృష్టించడం అంటే ఏమీ లేని స్థితిలో నుంచి దాని ఉన్న ఫలంగా దాన్ని తయారు చేయడమే, తీసుకుని రావడమే సృష్టి. ఈ భూమి మీద మనిషి చేస్తున్న ప్రతీదీ కూడా తయారు చేయడమే కానీ సృష్టించడం కాదు. ఆయన చేస్తున్నాడు, మనిషి ఉన్న వాటిని ఉపయోగించుకుని చేస్తున్నాడు. అది సెల్ ఫోన్ అవనవండి, బండి అవనవండి, విమానం అవనవండి, మనుషులను అవనవండి, అది ఏదైనా కావచ్చు. మనిషి సృష్టించట్లేదు, తయారు చేస్తున్నాడు. అందుకే ప్రతి వస్తువు వెనకాల మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా అని రాయబడుతుంది. క్రియేటెడ్ ఇన్ అనే మాట మనం ఎక్కడ చూడలేం. ఎందుకంటే మనిషి జ్ఞానం ఉన్నదాన్ని ఉపయోగించుకుని తయారు చేయడమే తెలుసు, కానీ దేవునికి ఒక్కడికి మాత్రమే సృష్టించడం సాధ్యమవుతుంది. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, అందుకే ఆయన సర్వశక్తిమంతుడయ్యాడు, అందుకే ఆయన మహా ఉన్నతుడిగా పిలువబడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు నువ్వు కంటితో చూస్తున్న ప్రతి దానికి ఆధారం ఎవరో తెలుసా? ఈ భూమి ఆకాశాలని తయారు చేసిన, సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు. ప్రతిదానికి ఆయనే ఆధారం. ఆయన ఆ రోజు దేనిని సృష్టించకుండా ఉండినట్లయితే ఈరోజు మనం మనుగడలో ఉండే వాళ్ళమే కాదు, మనకి కావాల్సినవన్నీ మన కంటికి కనిపించే విధంగా చూడగలిగే వాళ్ళమే కాదు, అనుభవించగలిగే వాళ్ళమే కాదు. ఇక్కడ మనం చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, మనము అనుభవిస్తున్న ప్రతి వస్తువును బట్టి, ప్రతి విషయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేస్తున్న సమస్త కార్యాలను బట్టి ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాం. అయితే మనము సబ్జెక్టులోనికి వచ్చినట్లయితే 3వ వచనంలో ఆయన దేవుడు మాట్లాడడాన్ని రాయించి ఉంచాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇక్కడ మొట్టమొదటిగా దేవాతి దేవుడు దేనిని సృష్టించాడు అనే విషయాన్ని ఇక్కడ వ్రాయించి పెట్టాడు. వెలుగు కమ్మని పలికాడు. అంతవరకు వెలుగు లేదు, అంతా చీకటిమయం, అంతా అంధకారం, ఎటు చూసినా చీకటి తప్ప ఇంకేమీ కనబడట్లేదు. ఆయనకి ఎందుకనో ఆ చీకటిని వేరు చేసి వెలుగును చూడాలి అనే ఆలోచన కలిగింది. వెలుగును తీసుకుని రావాలి అనే ఆశ ఆయన మదిలో కలిగింది. వెంటనే ఆయనకు కావాల్సిన దాన్ని నోరు తెరిచి పలకడం ప్రారంభించాడు. వెలుగు కలుగునగాక అని పలికాడు. వెలుగు కలిగింది. ఆయన వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగుకేమో పగలని, చీకటికేమో రాత్రి అని ఆయన పేరు పెట్టినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. అది మంచిది అయినట్టు ఆయన చూశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆ దేవాతి దేవుడు వెలుగును చీకటిగా మార్చగలడు, చీకటిని వెలుగుగా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన జీవితాలలో చీకటితో, అంధకారముతో, వేదనతో కనుక మనం నిండి ఉన్నట్లయితే ఆ దేవాతి దేవుడు ఒక్క మాట పలికితే చాలు, మన చీకటి, మన హృదయంలో ఉన్న అంధకారం, మన హృదయంలో ఉన్న వేదన, మన హృదయంలో ఉన్న కష్టం ఏదైనా సరే మనల్ని విడిచి వెళ్ళిపోవలసిందే. అంత శక్తి సామర్థ్యాలు ఆ దేవాతి దేవునికి ఉన్నాయి. ఆయన ఒక్క మాట పలికితే చాలు, మన జీవితాలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి ఆయన మాట కొరకు మనం కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. ఆయన మాట మీద ఆధారపడి జీవించవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఎప్పుడు పలుకుతాడా, ఎప్పుడు కార్యము చేస్తాడా అని విశ్వాసముతో, నమ్మకముతో ఆయన వైపు చూస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం. ఆకాశం, భూమి ఆయన వైపు చూస్తున్నాయి.
సర్వ సృష్టి ఆయన వైపు చూస్తుంది. ఆయన ఏమి కలుగమని పలికితే అది కలుగుదామని, ఆయన ఏం చెబితే అది చేద్దామని సర్వ సృష్టి ఆయన ముందు సాష్టాంగ పడుతున్నాయి. కానీ ఆయన రూపంలో చేయబడిన నువ్వు నేను ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన చూపు కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. మొదటి దినాన ఆయన వెలుగును కలుగు చేశాడు, చీకటిని వెలుగుని వేరు చేశాడు. చీకటికేమో రాత్రని, వెలుగుకేమో పగలని పేరు పెట్టాడు. ఒక దినము అయింది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ వెలుగు చీకటి రెండు వేరు వేరు అవటాన్ని ఆ దేవాతి దేవుడు చూసి ఇది చాలా మంచిది అని ఆయన గుర్తించాడు. చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవు, రెండు ఒకే చోట ఉండలేవు. ఉంటే చీకటైనా ఉండాలి, లేదంటే వెలుగైనా ఉండాలి. ఆ రెండింటిని ఆయన వేరు చేశాడు, రెండింటిని వేరు చేశాడు. మన జీవితాలలో కూడా చీకటితో నిండి ఉన్న మన జీవితాలను చీకటిని వేరు చేసి వెలుగుతో నింపాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. నిజమైన వెలుగు ఉండెను అని చెప్తుంది. ఆ వెలుగు ఈ లోకాన్ని వెలిగింపచేసిందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నువ్వు హృదయంలో అంధకారంతో ఉన్నావా? చీకటితో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? అయితే ఏ దారి కనబడిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టు, ఆయనకు ప్రార్థించు. ఆయన నీ జీవితానిలో వెలుగును నింపి అంధకారాన్ని తీసివేసి చీకటిని తీసివేసి సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నీ మనస్సులో, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయన మంచి దేవుడు, మంచి కార్యాలను చేసే దేవుడు. నీ హృదయంలో చీకటిని తీసుకొచ్చే దేవుడు కాదు, చీకటిని తీసి వెలుగుతో నింపే దేవుడు. ఆ దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టు. రెండవ విషయంగా 2వ రోజు 6వ వచనంలో రాయబడింది, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచుగా ఆ ప్రకారమాయను. దేవుడు విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఇక్కడ దేవుడు ఒక జలముల మధ్య ఒక విశాలాన్ని ఏర్పాటు చేశాడు. జలములను వేరు చేస్తూ ఒక విశాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విశాలానికే ఆకాశం అని పేరు పెట్టాడు. జలములను వేరు చేసి ఒక విశాలాన్ని ఏర్పాటు చేసి ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి దానికి ఆకాశం అని ఆయన పేరు పెట్టాడు. అంతవరకు ఆకాశం లేదు, అంత జలమయం, అంత చీకటిమయం, ఎటు చూసినా నీరే. ప్రస్తుతానికి కూడా మన భూగోళం అంతా కూడా 3 వంతులు నీరు ఉంటుంది, 1 వంతు మాత్రమే ఆరిన నేల ఉంటుంది. భూగోళం అంతా 3 వంతులు నీరు, 1 వంతు మాత్రమే ఆరిన నేల. అందుకే మనం ఎక్కడ త్రవ్వినా నీరే బయటకు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆదిలో అంతా నీరే, అంతా జలమే. అయితే ఆ జలాలను వేరు చేయడానికి, ఆ జలాలను వేరు చేసి ఒక ఆకాశాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. చూడడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి, జలములను వేరు చేయడానికి ఒక ఆకాశాన్ని ఆయన ఏర్పాటు చేసినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమైన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. జలములకు మధ్య విశాలాన్ని ఏర్పాటు చేసి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అక్కడితో 2వ దినం పూర్తయింది. 3వ దినాన్ని వేరు చేసినటువంటి ఈ జలములలో ఆరిన నేల కలుగును గాక అని పలికాడు. జలములన్నీ ఒక చోట కూర్చబడును గాక అని పలికాడు. వాటికి సరిహద్దులను ఏర్పాటు చేసి కొంచెం భాగం ఆరిన నేలను ఆయన తయారు చేశాడు. ఆ ఆరిన నేలకే భూమి అని పేరు పెట్టి జలములన్నీ ఒక చోట కూర్చబడి స్థిరముగా నిలబడిన దానికి సముద్రం అని పేరు పెట్టాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం చూస్తున్న
ఆ అందమైన ఆహ్లాదకరమైన సముద్రాలు, ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ భూమి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని ద్వారా చేయబడినవే, సృష్టించబడినవే, ఆయన మాట ద్వారా కలుగబడినవే. ఈ రోజుకి కూడా సముద్రము ఆయనకి లోబడుతున్నాయి, భూమి ఆయనకు లోబడుతుంది, ఆకాశం ఆయనకు లోబడుతుంది, పగలు రాత్రి ఆయనకు లోబడుతున్నాయి. ఆయన ఏ ఏ స్థానాల్లో అయితే వాటిని పెట్టాడో వాటి స్థానాల్లో అవి నిలబడి వాటి కర్తవ్యాల్ని అవి నిర్వర్తిస్తున్నాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆయన సముద్రానికి ఎల్లలు ఏర్పాటు చేశాడు, సరిహద్దులు ఏర్పాటు చేశాడు, భూమి ఎలా నిలవాలో ఏర్పాటు చేశాడు, ఆకాశం ఎలా ఉండాలో ఏర్పాటు చేశాడు. అవి ఏర్పాటు చేయబడిన స్థానాల్లో స్థిరంగా నిలబడుతున్నాయి. మరి మనము కూడా ఉండడానికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాడు, మనల్ని కూడా ఒక స్థాయిలో ఉండమని చెప్పాడు, మనకు కూడా సరిహద్దులను ఏర్పాటు చేశాడు. అయితే ఆయన ద్వారా చేయనటువంటి సృష్టి అంతా ఆయనకు విధేయత చూపిస్తున్నాయి, కానీ మానవుడు మాత్రమే ఆయనకు విధేయత చూపించలేని దౌర్భాగ్యమైన స్థితిలోనికి నెట్టివేయబడింది. అయితే మనం ఆయనకి విధేయత చూపించగలిగే వారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి, ఆయన ఏ స్థానంలో అయితే మనల్ని నిలబెడుతున్నాడో ఆ స్థానంలో స్థిరంగా నిలబడేవారిగా ఉండాలి, ఆయనకు తల వంచి నమస్కరించవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి ఆయనకి విధేయత చూపించేవారుగా మనము మన కుటుంబాలు ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు, జలరాశులన్నీ ఒకచోట కూడిన దానికి సముద్రం అని పేరు పెట్టాడు. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమయ్యను. భూమిని గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షమును మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఈ 3వ దినాన్న భూమి సముద్రముతో పాటు ఈ భూమి మీద విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షాలని ఆ దేవాతి దేవుడు సృష్టించినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఈరోజు మన కంటితో చూస్తున్న ఆహ్లాదకరమైన తోటలు, ఆహ్లాదకరమైన ఫలవృక్షాలు, మనము తిని అనుభవిస్తున్న ఈ ఫలవృక్షములన్నీ ఆ దేవాతి దేవుని ద్వారా చేయబడినవే. మనకు మేలుకరంగా ఉండడానికే ఆ దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. మనకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన చేసి పెట్టాడు. మనం అనుభవించడానికి కావాల్సిన వాటన్నిటిని కూడా ఆయన సృష్టించిన తర్వాతే ఆయన మనిషిని చేసుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఎంత మంచి దేవుడో ఒక్కసారి ఆలోచన చేయాలి. మనకి ఏమి అవసరమవుతుందో ఆయన ముందుగా గుర్తెరిగి వాటన్నిటిని సృష్టించాడు. మనం తినడానికి ఏం కావాలో, చూడడానికి ఏం కావాలో, అనుభవించడానికి ఏమి కావాలో వాటన్నిటినీ దేవాతి దేవుడు సృష్టించి పెట్టాడు. మన మేలు కోరి, మన మంచి కోసం, మనం అనుభవించడానికి అటన్నిటిని ఆయన చేశాడు. మనం చేయాల్సిందల్లా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడమే, ఆయనకి స్తుతించడమే, థ్యాంక్ యూ లార్డ్ అని ఆయనకి చెప్పడమే మనం చేయాల్సిన పని. ఆయన ఇచ్చినవి అన్నీ అనుభవిస్తున్నాం, ఆయన ద్వారా సృజించబడినవన్నిటినీ మనం ఆనందిస్తున్నాం, కానీ ఆయనకి స్తుతులు చెల్లించలేని స్థితిలో మానవ సమాజం గడుపుతుంది. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయనకు కృతజ్ఞతతో ఆయన స్తుతించే అనుభవంలో మనం ఉండాలి. కృతజ్ఞతతో ఆయన ఆరాధించే హృదయ అంతరంగాల్లో నుండి ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించగలిగే స్థితిలోనికి మనం నడిపించబడ్డాలి. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు, విత్తనాలు ఇచ్చే గడ్డినిచ్చే విత్తనములు గల ఫలవృక్షాలన్నిటినీ ఆయన చేశాడు. అంతటితో ఆయన 3వ దినాన తన పని ముగించుకున్నాడు. 14వ వచనం, దేవుడు పగటికి రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను.
ఈ 4వ రోజున ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలములో ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. మొదటి దినాన్న చీకటిని వెలుగును వేరు చేశాడు. ఆ చీకటిని వెలుగును తెలియచేయడానికి రెండింటికి 2 గొప్ప జ్యోతులను నిర్మించంటున్నాడు. దినములను, సమయమును, సంవత్సరాలను సూచించడానికి అవి ఉంటాయి అని వాటిని ఏర్పాటు చేశాడు. పగలుకేమో సూర్యుడు అనే ఒక జ్యోతిని, రాత్రికేమో చంద్రుడు అనే ఒక జ్యోతిని, నక్షత్రాలని ఆయన ఏర్పాటు చేశాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఈరోజు సూర్యరశ్మి అనేది మానవ కోటికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. జంతువులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఫలవృక్షాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. సముద్రములో ఉండే చేపలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. సమస్తానికి కూడా ఆ సూర్యరశ్మి ఎంతో ప్రయోజనకరం. సూర్యుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నాడు. పగలంతా ఆయన ఉండి రాత్రి అయిన తర్వాత తిరిగి చంద్రుణ్ణి పెట్టాడు. రాత్రి సమయంలో చంద్రుని దగ్గర నుంచి వచ్చే ఆ కాంతి, ఆ చల్లదనము ద్వారా తిరిగి మానవ కోటికి, వృక్షాలకు, జంతువులకు మేలు కలగడానికే. సూర్యుడే గనక అలా స్థిరంగా నిలబడి ఉండిపోతే మానవ కోటి చలించలేం, మనం బ్రతకలేం. ఎందుకు అంటే ఆ వేడి తట్టుకోలేం. అందుకే కొంచెం సమయం సూర్యుడు పని అయిపోయిన తర్వాత చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, చల్లబరచడానికి చంద్రుడిని ఏర్పాటు చేశాడు. చంద్రుడు వచ్చి పగలంతా వేడితో నిండిపోయినటువంటి మానవ కోటిని, ఈ భూమిని, జంతువులను, చెట్లను అన్నిటినీ కూడా చంద్రుడు వచ్చి చల్లపరుస్తాడు, ఆహ్లాదకరంగా మారుస్తాడు. ఆ చల్లటి ఆ పొద్దులో, నక్షత్రాల ఆ వెలుగులలో ఆకాశమంతా చాలా ఆహ్లాదకరంగా కనబడుతుంది. మనస్సును నెమ్మదిపరిచే, చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే, సంతోషాన్నిచ్చే, నెమ్మదినిచ్చే విధంగా ఆ గొప్ప జ్యోతులు మనకి పనిచేస్తున్నాయి. అవి మన కోసం పనిచేస్తున్నాయి. సూర్యుడు పని సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడు పని, నక్షత్రాల పని అవి చేస్తున్నాయి. అవి వాటి పని అవి చేస్తున్నాయి కాబట్టే సంవత్సరాలు, దినాలు, నెలలు, సెకన్లు గరుస్తూ ఉన్నాయి, గుర్తిస్తూ ఉన్నాం మనం. అవి లేకపోతే మనం లేం, చెప్పుకోవడానికి ఏమీ లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దీనిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అక్కడితో సూర్యచంద్ర నక్షత్రాలను చేయగానే 4వ దినం అయినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. 20వ వచనం, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగా ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. ఈ 5వ రోజున దేవుడు సృష్టించినవి ఏమిటి అంటే, సముద్రములో జలరాశి, సముద్రముగా పిలిచినటువంటి ఆ సముద్రములో రకరకాల వాటి జాతుల ప్రకారము మత్స్యములను, చేపలను దేవాతి దేవుడు సృష్టించాడు. సముద్ర జాతిలో రకరకాల చేపలు ఆ దేవాతి దేవుడు సృష్టించాడు. తిరిగి భూమి మీద ఆకాశములో ఎగరడానికి వాటి జాతుల ప్రకారము పక్షులను సృజించాడు. ఈ 5వ దినాన్న సృజించినటువంటి ఈ పక్షులు, ఈ చేపలు, ఈ మత్స్యములు అనేవి ఎంతో మానవ కోటికి ఎంతో ఉపయోగకరంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాటి జాతుల ఎన్నో రకాల చేపలు, ఎన్నో రకాల పక్షులు ఈరోజు మనం కంటితో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆయన సృజించినవే. ఎందుకు సృజించాడు ఆయన? సముద్రంలో చేపలు ఎందుకు? మనకి ఆహారముగా ఉండడానికి. ఆకాశంలో పక్షులు
మనకు ఆహ్లాదకరంగా ఉండడానికి, చూడడానికి మంచిదిగా ఉండడానికి అనేక రకాల పక్షులు అనేవి సృజించబడ్డాయి. దీనిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం. అక్కడితో 5వ దినాన్ని పూర్తి చేసుకున్నాడు. 24వ వచనం, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 6వ దినాన్ని భూమి మీద ప్రాకు జంతువులు, అడవి జంతువులు, పశువులు దేవుడు సృజించినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. ఈరోజు మనం కంటితో చూస్తున్న పశువులు, రకరకాల జంతువులు, రకరకాల నేల మీద ప్రాకే పురుగులు, రకరకాల అడవి మృగాలు, ఇవన్నీ కూడా దేవాతి దేవుని ద్వారా చేయబడ్డవే. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి. ఎన్నింటిని ఆయన సృజిస్తున్నాడు మన కోసం, మన కోసం, మన కోసం, కేవలం మన కోసం మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వీటన్నిటిని మనం ధ్యానం చేస్తూ మనం చేయవలసిన పని ఒకటే, మళ్ళీ 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 మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఆయన సృష్టించిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. 6వ దినాన అడవి జంతువులను, పశువులను, నేల మీద ప్రాకు ప్రతి పురుగును చేసిన అనంతరం 26వ వచనంలో ఆయన అంటున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఎల్దురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు అభివృద్ధి పొంది ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పరకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వీటన్నిటినీ సృజించిన తర్వాత దేవుడు మనిషిని సృష్టించినట్లు మనము చూడగలం. ఇక్కడ మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఈ 6 రోజులు దేవాతి దేవుడు ప్రతిదాన్ని కలుగునుగాక అని పలికాడు. అయితే మనిషిని సృజించే సమయం వచ్చేసరికి తన సొంత చేతులతో ఆయన చేసినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. మన పోలిక చొప్పున మన స్వరూపంలో చేసుకుందామని త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు తమలో తాము ఆలోచించుకుంటున్నారు. మనిషిని ఎందుకు చేస్తున్నాడో తెలుసా? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు జీవులనన్నిటినీ ఏలటానికి, వాటిని పరిపాలించడానికి, వాటిని అనుభవించడానికి, తనకు నచ్చిన విధంగా వాటిని మలచుకోవడానికి దేవాతి దేవుడు మనిషిని చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనిషి కోసం సృష్టి చేయబడింది. సృష్టి కోసం మనిషి చేయబడలేదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనిషి అనుభవించడానికే సృష్టించాడు దేవుడు సమస్తాన్ని. సృష్టి చేశాడు కదా అని మనిషిని చేయలేదు. మనిషిని దృష్టిలో పెట్టుకుని, మానవుని దృష్టిలో పెట్టుకుని, మానవునికి కావాల్సిన అన్నిటినీ ఆయన చేసి ఆ తర్వాత మనిషిని చేశాడు. అయితే ఈనాడు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మనిషి కోసం చేయబడిన సృష్టిని మనిషి ఆరాధిస్తున్నాడు. అయితే ఆ మనిషిని, ఆ సృష్టిని చేసినటువంటి దేవాతి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాడు. సృష్టిని చూసి దాన్ని పొగుడుతున్నాడు, దాన్ని గౌరవిస్తున్నాడు, దాన్ని పూజిస్తున్నాడు. సృష్టిని, జంతువులని, పక్షులని, చెట్లను, రాళ్లను, కొండలను మనిషి ఆరాధిస్తున్నాడు. కానీ మనిషిని, వాటన్నిటిని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి గ్రహించలేని స్థితిలో మానవ సమాజం గడుపుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు సృష్టి కోసం చేయబడలేదు, నీ కోసమే దేవుడు సృష్టిని చేశాడు. నీకు కావాల్సిన వాటన్నిటి కోసమే దేవాతి దేవుడు సృష్టిని చేశాడు.
అయితే మనిషిని మాత్రం తన సొంత చేతులతో చేసుకున్నాడు. అందుకే 2వ అధ్యాయంలో రాయబడింది కదా, 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఆత్మ ఆయను. దేవుడు నేల మట్టి తీసుకుని ఒక ముద్దగా తయారు చేసి ఒక మనిషి రూపాన్ని ఏర్పాటు చేసి వాని యొక్క నాసికా రంధ్రముల్లో దేవుడు తన జీవవాయువును ఊదాడు. అప్పుడు ఆ బొమ్మ జీవాత్మ అయ్యింది. అంటే జీవము కలిగి శరీరము కలిగినటువంటి ఒక మనిషిగా ఏర్పాటు చేయబడ్డాడు. తన సొంత చేతులతో తయారు చేసుకున్నాడు. తన సొంత జీవాన్ని ఆ మనిషికి ఇచ్చుకున్నాడు. ఇది చాలదా దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం అవడానికి? ఇది చాలదా దేవుడు మనిషిని చేశారని చెప్పడానికి? ఇది చాలదా మనిషి దేవుణ్ణి పూజించాలి అని చెప్పడానికి? ఇది చాలదా ప్రతి మనిషి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవడానికి? దేవుడు ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు నిన్ను చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు, తన చేతితో చేసుకున్నాడు. ఈరోజు నాలో ఉన్న ఆ జీవం ఆయనదే, నీలో నాలో ఉన్న ఊపిరి ఆయనదే. అందును బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన జీవం మనలో ఉంది కాబట్టి మనం సజీవంగా ఉన్నాం. ఆ జీవం మనలోంచి వెడలిపోతే మనం నిర్జీవులం, మట్టివారైపోతాం. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి మనం ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయంను వాని కొరకు చేయదమనుకునేను. ఆదాము అని పేరు పెట్టాడు ఆ మనిషికి. ఒకే మనిషిని చేశాడు. సర్వ సృష్టి ఉన్నాయి, ఒకే మనిషి తిరుగుతున్నాడు. దేవునికి ఎందుకనో ఎక్కడో లేమి కనబడుతుంది, ఒంటరిగా ఉన్నాడే. వానికి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేద్దామనుకుని ఆదాముకి గాఢ నిద్ర కలిగి చేసి ప్రక్కటెముకల్లోంచి ఒక ఎముక తీసి ఆ ఎముకని స్త్రీనిగా మలిచి ఆమెకి హవ్వా అని ఆదాము పేరు పెట్టాడు. వారిద్దరిని దేవుడు దీవించి, సమస్తాన్ని మీరు ఏలండి, సమస్తాన్ని మీరు అనుభవించండి, సుఖించండి, నాకు విధేయత చూపించి మీరు దీవెనలు పొందండి అని దేవాతి దేవుడు భార్యాభర్త ఇద్దరిని కూడా దీవించి ఏదెను వనంలో వారి కొరకు ప్రత్యేకంగా ఒక వనాన్ని సృష్టించి, వనాన్ని చేసి, వారికి కావలసిన వాటన్నిటిని కూడా అందులో పెట్టి దేవాతి దేవుడు ఆ ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను ఆ ఏదెను వనములో పెట్టాడు. అది చేసిన తర్వాత 6వ దినం పూర్తయింది. 7వ దినాన దేవాతి దేవుడు తన పనినంతటిని ముగించుకుని విశ్రాంతి తీసుకున్నాడు. తన పని అయిపోయింది అనుకుని విశ్రాంతి తీసుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ భాగంలో నేను తెలియజేసిన విషయం ఏమిటి అంటే, దేవుడు లోకాన్ని మరియు మానవుణ్ణి సృష్టించుకున్నాడు. తనకు నచ్చిన విధంగా ఆయన చేసుకున్నాడు, తనకు కావాల్సిన విధంగా ఆయన చేసుకున్నాడు. అయితే ఈరోజు నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటో తెలుసా? ఆయన తన సొంత చేతులతో చేసుకున్న ఈ సృష్టిని, తన జీవవాయువుని ఊది చేసుకున్న మనము, ఈ మనిషిని మనం గౌరవించవలసిన వారమై ఉన్నాం. దానిని కాపాడాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. దాని క్షేమం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. దాని కొరకు కష్టపడవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. మరి ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? దేవుడు చేసిన ఆ సృష్టిని కాపాడగలుగుతున్నావా? లేదా నీ సొంత చేతులతో ఆయన సృష్టిని నాశనం చేస్తున్నావా? తన జీవవాయువును ఊది చేసుకున్న నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావా? లేదా ఘనపరుచుకుంటున్నావా? నిన్ను నీవే తిట్టుకుంటున్నావా? లేదా నిన్ను నీవే దేవించుకుంటున్నావా? నిన్ను నీవే ఎందుకు పనికిరానివాడిగా చేసుకుంటున్నావా? నీకు నీవే సాధకము చేసుకుని బలం పొందుకుంటున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, మనల్ని ప్రేమించి దేవుడు సమస్తాన్ని మన కొరకు చేసి సమస్తాన్ని మన చేతుల్లో పెట్టాడు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ మొదటి భాగంలో లోకం యొక్క సృష్టి, తిరిగి దేవుడు మనిషిని తయారు చేయడం. తర్వాత భాగంలో మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకుంటాను. అంతటి వరకు దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడునుగాక. ఆ సృష్టి పట్ల, దేవుని చేత పని పట్ల, దేవుడు తన జీవవాయువు ఊది తయారు చేసుకున్న మానవుని పట్ల
భక్తి శ్రద్ధలు కలిగి ఉండండి. కాపాడండి. మీ బాధ్యతను పోషించండి. అవి నశించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నిన్ను నువ్వు నాశనం చేసుకోకుండా, నువ్వు దేవాతి దేవుని ద్వారా చేయబడ్డావు కాబట్టి, నీలో దేవుని యొక్క జీవం ఉంది కాబట్టి నిన్ను నీవే కాపాడుకో, నిన్ను నీవే పోషించుకో, నిన్ను నీవే రక్షించుకో, నిన్ను నీవే ఆ దేవాతి దేవునికి సజీవంగా ఉంచుకో. అట్టి కృపను, అట్టి ధన్యతను దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.